श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా. Baba
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai 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 Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 36వ అధ్యాయం నిన్నటి తర్వాయి. ఓసారి హంసరాజ్ అనే పేరు గల దయాపరుడైన వ్యాపారి మనసులో మహల్సాపతికి ఎంతో కొంత డబ్బు ఇవ్వాలనిపించింది. మహల్సాపతి నిరుపేద సంసారాన్ని చూసి అతనికి ఏదో ఒక ఉపకారం చేయాలని, ఏదో రకంగా అతనికి సాయం చేయాలన్న మంచి ఆలోచన హంసరాజుకు వచ్చింది. మహల్సాపతి నికృష్టమైన దారిద్ర్యావస్థలో మొల్లోతు కూరుకుపోయి ఉన్నప్పటికీ అతనికి ఎవరైనా ఏదైనా ఇవ్వబోతే అది కూడా సాయిబాబాకు నచ్చేది కాదు. తమ భక్తులు ద్రవ్యం పట్ల అనాసక్తులుగా ఉండటమే ఆయనకు నచ్చేది. అప్పుడు ఆ వ్యాపారి ఏం చేశాడు?
భక్త మహల్సాపతి పట్ల అతని మనసులో అంతులేని జాలి కలిగింది. అతను వారిద్దరూ కూడా దర్బారులో ఉన్నప్పుడు మహల్సాపతి చేతిలో కొంత డబ్బు పెట్టాడు. కానీ మహల్సాపతి ఎంతో నమ్రతతో దాన్ని తిరిగి అతనికి ఇచ్చేసి ఇలా అన్నాడు: సాయిబాబా అనుమతి లేకుండా నేను ఇది తీసుకోలేను. అతను డబ్బును ఉపాసించేవాడు కాదు, పారమార్థికం కోసం పాకులాడేవాడు. కాయ వాచ గుండెల నిండా ప్రేమసోదలను నింపుకొని ఏ రకమైన స్వార్థము లేకుండా సాయి చరణాల్లో లీనమై ఉండేవాడు. హంసరాజు అప్పుడు సాయికి అంటే మహల్సాపతిని ఆ డబ్బు తీసుకోమని ఆజ్ఞాపించడానికి సాయికి విన్నపం చేశాడు. కానీ సాయిబాబా మహల్సాపతిని అందులో ఒక్క పైసా కూడా ముట్టనివ్వక ఇలా అన్నారు: నా భక్తులు డబ్బు మోహంలో పడరు, డబ్బు వల్ల వచ్చే వైభవంలో చిక్కుకోరు. తరువాత రెండో అతిథి ఇలా అన్నారు: నాకు కూడా అర్థమైంది. జరిగిన సంగతంతా నేను మీకు చెప్తాను, వినండి. వింటే మీకు ఆనందం కలుగుతుంది. 35 సంవత్సరాల నుంచి నా దగ్గర పనిచేస్తున్న బ్రాహ్మణుడు ఒకడు ఎంతో నిజాయితీగా విశ్వాసంగా ఉండేవాడు. దురదృష్టవశాత్తు అతని బుద్ధి భ్రష్టు పట్టింది. అతను నేను కూడబెట్టుకున్న డబ్బును దోచుకున్నాడు. మా ఇంట్లో గోడకి ఓ అలమరా అమర్చబడి ఉంది. అక్కడి రాయిని మెల్లగా తొలగించి ఎవరికీ తెలియకుండా అతను దానికి కన్నం చేశాడు. బాబా ఇంతకుముందు చెప్పిన ఆ అలమరకు అతను కన్నం చేశాడు. అందరినీ నిద్రపోనిచి అతను గోడలోని రాయిని తీసేశాడు. తర్వాత బాబా అన్నట్లు అందులో ఉన్న డబ్బును దొంగిలించాడు. అది పచ్చి నిజం. అక్కడున్న నోట్ల కట్టలు మొత్తం 30,000 రూపాయలు. మరి అది బాబాకి ఎలా తెలుసో? ఎంతో శ్రమించి కూడబెట్టిన డబ్బు పోవడంతో నేను రాత్రింబవళ్ళు ఏడుస్తుండిపోయాను. వెతికి వెతికి అలసిపోయాను. ఏం చేయాలో తోచలేదు. అలా 15 రోజుల విచారంలో మునిగిపోయాను. దానిలోంచి బయటపడే ఉపాయమేమీ కనిపించలేదు. ఓ రోజు ఎంతో ఖిన్నుడనై నేను అరుగు మీద కూర్చుని ఉన్నప్పుడు ఒక ఫకీరు దారిలో పద్యాలు చదువుతున్నాడు. నా ముఖం విచారగ్రస్తంగా ఉండడం చూసి నా దుఃఖానికి కారణం అడిగాడు నన్ను. నేను విషయం చెప్పేసరికి దానికి అతను నివారణోపాయం చెప్పాడు. కోపరగాం తాలూకాలో షిరిడి అనే పేరు గల గ్రామంలో సాయి అని ఓ అవలియా ఉన్నారు. ఆయనకి నీవు మొక్కుకో. ఆహారంలో నీకు ఇష్టమైన పదార్థాన్ని తినటం మానియ్యి. ఆ అవలియాకి మనస్ఫూర్తిగా మీ దర్శనమయ్యే వరకు నేను ఈ పదార్థం తినను అని చెప్పుకో. ఫకీరు నాకు అలా చెప్పగానే నేను వెంటనే ఆ పదార్థాన్ని తినటం మానేశాను. బాబా, దొంగిలించబడ్డ నా డబ్బు దొరికి మీ దర్శనం అయినప్పుడే నేను ఆ పదార్థాన్ని తింటాను అని మొక్కుకున్నాను. ఓ 15 రోజులు గడిచాక మరి ఆ బ్రాహ్మణుని మనసుకు ఏమనిపించిందో ఏమో గాని అతను స్వయంగా వచ్చి నా డబ్బు నాకు ఇచ్చేసి ఇలా అన్నాడు: నా బుద్ధి చెల్లించింది, అందుకే నేను ఇలా చేశాను. మీ పాదాలపై నేను తల ఉంచుతున్నాను, నన్ను క్షమించండి. సరే, తర్వాత అంతా చక్కబడింది. సాయిని దర్శించుకోవాలని ఆసక్తి కలిగింది. ఆ కోరిక కూడా ఈరోజు తీరింది. ఈ అదృష్టానికి నిజంగా నేను ధన్యుణ్ణి. కష్టాల్లో నా అరుగు మీద నేను దుఃఖంతో ఖిన్నుడనై కూర్చుని ఉన్నప్పుడు నన్ను ఓదార్చడానికి వచ్చిన అతను మళ్ళీ నాకు కనిపించలేదు. నాపై కరుణతో నాకు సాయి గురించి చెప్పి వేలు పెట్టి నాకు షిరిడి దోవ చూపించిన అతను మళ్ళీ నన్ను కలవనే లేదు. నోరారా అదే పనిగా పద్యాలు పాడుతూ వచ్చి చివరికి నా చేత మొక్కించి నాతో అనుకోకుండా అనుబంధం ఏర్పరచుకున్న ఆ ఫకీర్ని మళ్ళీ కలవనే లేదు. ఆ ఫకీరు నిజంగా మీ సాయి అవులియానే. మాకు తమ దర్శన లాభం కలిగించడానికి ఆయన ఎంతో ఉత్సాహపడ్డారు. సాధారణంగా ఎవరికైనా కోరిక ఉంటేనే మహాత్ముల దర్శనం కలుగుతుంది. నాకు సాయిబాబాను చూడాలని కోరిక కూడా లేదు. కానీ మొదట ఆ ఫకీరే నా డబ్బు తిరిగి నాకు లభింపజేయడం కోసం దర్శనం చేసుకోవడానికి నన్ను ప్రవృత్తం చేశాడు. తమకు మొక్కుకోవడం వల్ల అసలు ఎలాంటి ప్రయత్నము చేయకుండానే నా డబ్బు నాకు తిరిగి లభించాలనుకునేవారు నా నుంచి 35 రూపాయలు తీసుకోవాలన్న లోభంలో పడతారా? అలా ఎన్నటికీ జరగదు. పైగా మా శ్రేయస్సు కోసం అజ్ఞానులమైన మమ్మల్ని పారమార్థికం వైపు తిప్పడం కోసం సదా శ్రమించే సాయి దీన్ని నిమిత్తంగా చేసుకుని మమ్మల్ని చక్కగా దారిలోకి తెచ్చారు. ఆయన అవతరించిందే అందుకు. లేకపోతే భక్తిహీనులము పామరులమైన మేము ఈ సంసారం నుంచి ఎలా గట్టెక్కగలం? ఒక క్షణం దీన్ని ఆలోచించండి. సరే, పోయిన డబ్బు దొరికినందుకు నాకెంతో ఆనందం కలిగింది. మొక్కు గురించి నేను మర్చిపోయాను. డబ్బు లోభం నిజంగా అనర్థదాయకం. తర్వాత రోజు కులాబాకి చెందిన అంటే మహారాష్ట్ర పశ్చిమ తీరంలోని ప్రస్తుత రాయగఢ్ జిల్లా కులాబాకి చెందిన పరిసర ప్రాంతాల్లో ఉండే నేను ఒకసారి కలలో సాయిని చూశాను. అలాగే షిరిడికి బయలుదేరాను. నౌకలో ఎక్కవద్దని అభ్యంతరం పెట్టినా కానీ
ఒక సిపాయి చేసిన ప్రయత్నంతో నా ప్రయాణంలోని కష్టం తప్పిపోయింది అని సాయి సముద్రులు తమ ప్రయాణాన్ని గురించి చెప్పినప్పుడు చెప్పిందంతా ఎంతో నిజం. కానీ ఇవన్నీ వాస్తవానికి నాకు కలిగిన ఇబ్బందులే. నౌకలో ఎక్కేందుకు నన్ను అనుమతించని నౌకలో ఎక్కేందుకు నన్ను అనుమతించమని నిజంగానే ఎవరో ఒక సిపాయి నా గురించి విన్నపం చేశాడు. మొదట్లో నౌకలోని అధికారి నన్ను ఎక్కనివ్వలేదు. కానీ తరువాత నౌకలో నాకు చోటిచ్చి ఆదరించాడు. ఆ సిపాయి కూడా నాకు తెలిసిన వాడే. ఆ సిపాయి కూడా నాకు తెలియని వాడే. కానీ అతను వారితో నాకు ఇతను తెలుసు అని చెప్పాడు. దాంతో నన్ను ఎవరు అడ్డగించలేదు. నేను నౌకలో ఎక్కి కూర్చున్నాను. అలా ఆ నౌకకి సిపాయికి చెందిన వృత్తాంతమంతా నా విషయంలోనే జరిగింది. వీటిని సాయి తమకు జరిగినట్లు చెప్పారు. ఈ అద్భుతాన్ని చూసి నా బుద్ధి స్తబ్దంగా అయింది. సాయి ఇక్కడ ఎలా ఉన్నారో అదేవిధంగా అన్ని చోట్ల నిండి ఉన్నారు అనిపించింది. ఆయన లేని ఖాళీ స్థలం ఒక్క అణువంతైనా లేదు. మాకు అనుభవాన్ని ఇచ్చినట్లే ఆయన అందరికీ ఇస్తుంటారనిపించింది. మేమెవరం ఎక్కడుంటాం? అయినా మా అదృష్టం ఎంత గొప్పదంటే ఆయన మమ్మల్ని పట్టుకొచ్చి లాక్కొచ్చి సరైన దారిలో పెట్టారు. నా డబ్బు దోపిడీ అవటం ఏమిటి? నేను మొక్కుకోవటం ఏమిటి? అసలు ఈ మొక్కు ఎంత అద్భుతం! ఆ డబ్బు కూడా అప్రయత్నంగా దొరకడం మేము అర్థం చేసుకోలేని అదృష్టం ఇదే. ఎవరి దర్శనం ఇంతకు ముందెన్నడూ కాలేదో, చింతన జరగలేదో, పేరైనా వినలేదో అలాంటి ఆయన మమ్మల్ని గుర్తుంచుకోవడం ఎంత విచిత్రం. సంవత్సరాల తరబడి ఆయన సాన్నిధ్యంలో ఉండి రాత్రింబవళ్ళు తత్పరతతో సేవించే భగవద్భక్తులు ధన్యులు. ఎవరితో కలిసి సాయి ఆడుకుంటారో, నవ్వుతారో, కూర్చుంటారో, మాట్లాడతారో, నడుస్తారో, తింటారో, నిద్రిస్తారో, కోపిస్తారో వారందరి అదృష్టం గొప్పది. మీరెంతో అదృష్టవంతులు అనిపిస్తుంది. మీ పుణ్యం వల్లే మీరు మానవ దేహాన్ని ధరింపజేసి ఈ మూర్తిని ఇక్కడికి రప్పించుకున్నారు. ఎన్నో జన్మల పుణ్యం వల్ల మాకు ఈ షిరిడి లభించింది. శ్రీ సాయి దర్శన యాత్ర కోసం సర్వస్వాన్ని దిగదుడిచి ఇవ్వాలి లేదా ఖర్చు పెట్టాలన్న కోరిక కలిగింది. సాయి మహారాజ్ స్వయంగా సాత్విక అవతార పురుషులు. ఆయన ఆచరణ ఎంతో గొప్ప విష్ణు భక్తుడి ఆచరణలా ఉంటుంది. ఆయన నిజంగా జ్ఞానమనే వృక్షానికి అంకురమే. ఆయన చైతన్యమే. అంటే శుద్ధ జ్ఞానమనే ఆకాశంలో ప్రచండ కాంతులతో శోభించే సూర్యుడే. సరే, మేం చేసుకున్న పుణ్యం వల్లే మాకు ఈ మసీదు తల్లి కలిసింది. మా మొక్కును తీర్పించి మా చేత ఆయన తమ దర్శనం చేయించుకున్నారు. మాకు మా దత్తుడు ఈయనే. ఆయనే ఈ నియమాన్ని పాలించమని చెప్పారు. ఈయనే నన్ను నౌకలో కూర్చోబెట్టి షిరిడి దర్శనానికి తెచ్చారు. ఈ ప్రకారంగా సాయిబాబా తమ సర్వవ్యాపకతను, సర్వాంతర్యామిత్వాన్ని, సర్వసాక్షిమత్వాన్ని గురించిన జ్ఞానాన్ని మాకిచ్చారు. సుధలను పొంగించు మమతల దరహాసాలొలికించే ఆయన మోము చూచి మనసు ఆనంద మకరందంలో మునకలు వేసింది. సంసార దుఃఖం మర్చిపోయాం. పారమార్థికాన్ని సాధించాలన్న ఉల్లాసం ఉరకలు వేస్తూ బయటకు సాగింది. ఉప్పొంగుతోంది. పారమార్థికాన్ని సాధించాలన్న ఉల్లాసం ఉరకలు వేస్తూ బయటకు ఉప్పొంగుతోంది. విధివశాత్తు జరగవలసిందే జరుగుతుందని మనసులో దృఢ నిశ్చయం కలుగుగాక. సాయి చరణాల్లో అఖండంగా ప్రీతి కలుగుగాక. ఆయన మూర్తి కళ్ల ముందు సదా కనిపించుగాక. సాయిబాబా లీలలు లోతైనవి, అగమ్యమైనవి. ఆయన చేసే ఉపకారానికి పరిమితే లేదు. ఆ దయామృత సాగరులు సాయిబాబాకి దేహాన్నే దిగదుడిచి ఇవ్వాలనిపిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. ఇప్పుడు రెండవ కథను ఓ క్షణం పాటు జాగ్రత్తగా వినండి. సాయిబాబా అదరాల నుంచి జాలువారే అక్షరాలంటే ఎన్నటికీ అనృతం కానీ నిశ్చయపూర్వకంగా బ్రహ్మదేవుడు రాసిన భవిష్యత్తు అనే. షోలాపూర్లో ఉండే సకారం ఔరంగాబాద్కర్ భార్య పుత్ర సంతానం మీదున్న తీవ్ర కోరికతో షిరిడీ వచ్చింది. సాయిబాబా పతిత పావనులు, మహాత్ములు అన్న ఆయన మహనీయ చరిత్రను విని సవతి కొడుకును వెంట తీసుకొని ఆ శ్రీ బాబా పవిత్ర దర్శనానికి వచ్చింది. పెళ్ళై 27 సంవత్సరాలైనా నెల నెల దూరంగా కూర్చోవడమే కానీ పిల్లలు కలిగే చిహ్నాలు మాత్రం కనిపించలేదు. దేవీ దేవతలకి మొక్కి మొక్కి ఆమె అలసిపోయింది. మనసులో నిరాశ చీకట్లు ముసురుకున్నాయి. అలా ఆ ముత్తైదువు మనసులో బాబాని దర్శించాలన్న కోరిక పెట్టుకొని షిరిడి వచ్చింది. ఆమె మనసులో ఓ ఆలోచన వచ్చింది. బాబా
ఎప్పుడూ భక్తులతో కలిసి ఉంటారు. నేను ఆయన్ని ఒంటరిగా ఎలా కలవడం, నా మనసులోని మాటను ఆయనతో ఎలా చెప్పడం అని ఆమె ఎంతో బాధపడింది. మసీదు తెరిచే ఉంటుంది, సభామండపం కూడా తెరిచే ఉంటుంది. బాబా చుట్టూ ఎప్పుడూ భక్త బృందం పోగై ఉంటుంది. నా కలతను ఆయన చెవిన వేయడం నాకు చచ్చినా కుదరదు. ఆమె విశ్వనాథ్ అనే పేరు గల ఆమె సవతి కొడుకును అక్కడే బాబాని సేవిస్తూ 2 నెలలు ఉండిపోయారు. ఓసారి బాబా వద్ద విశ్వనాథం గాని ఇతర భక్తులెవరు గాని లేకుండా చూసి మనసులోని కోరిక పెట్టుకున్న ఆ స్త్రీ మాధవరావుకి ఏమని విన్నపం చేసిందో వినండి. మీరు సరైన సమయం చూసి నా మనసులో ఉన్న కోరికను బాబా చెవిన వేయండి. అది కూడా బాబా ఒకరే ఉన్నప్పుడు, భక్తులెవరూ అక్కడ లేనప్పుడు మాత్రమే. ఎవరూ వినకుండా ఆయనకు చటుక్కున చెప్పండి. దానికి మాధవరావు ఇలా సమాధానమిచ్చాడు. మసీదు ఖాళీగా ఎప్పుడూ ఉండదు. దర్శనం కోసం ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. బాబా దర్బారు తెరిచే ఉంటుంది. అక్కడ ఎవరిని ఎవరు ఆపరు. అలాగే నీకొకటి చెప్తున్నాను. నా మాటలు బాగా గుర్తుంచుకో. ప్రయత్నం చేసే బాధ్యత నాది. దాన్ని నెరవేర్చవలసినది మాత్రం ఆ మంగళధామమందే. చివరికి సుఖశాంతులిచ్చేది ఆయనే. చింతలను నశింపజేసేది ఆయనే. నీవు మాత్రం చేతిలో ఓ కొబ్బరికాయ, అగరొత్తి తీసుకొని బాబా భోజనానికి కూర్చునే సమయంలో సభామండపంలో నేల మీద కూర్చో. భోజనమయ్యాక బాబా ప్రశాంతంగా ఉన్నప్పుడు చూసి నేను నీకు సైగ చేస్తాను. అప్పుడు నీకు పైకి రా. సరే, అలా చేస్తూ ఉండగా ఓ రోజు అదృష్టవశాత్తు దైవం అనుకూలించే సమయం వచ్చింది. ఓ రోజు సాయి భోజనం అయిపోయాక అనుకోకుండా ఆ అవకాశం వచ్చింది. సాయిబాబా తమ చేతులు కడుక్కున్న తర్వాత మాధవరావు బట్టతో ఆయన చేతులు తుడుస్తున్నప్పుడు బాబా ప్రశాంత చిత్తంతో ఏం చేశారో చూడండి. ప్రేమతో ఉల్లాసంగా ఆయన మాధవరావు బుగ్గ గిల్లారు. అప్పుడు ఆ దైవానికి భక్తుడికి మధ్య జరిగిన ప్రేమ సంవాదాన్ని వినండి. మాధవరావు వినయశీలి, కానీ ఆయన కోపం వచ్చినట్లు నటిస్తూ బాబాతో పరిహాసంగా ఇలా అన్నాడు. ఈ లక్షణం మంచిదేనంటారా? తీవ్రంగా ఇలా బుగ్గ గిల్లుతూ చిలిపిగా ప్రవర్తించే దైవం మాకొద్దు. నేనేమైనా మీకంత బరువు తక్కువ పని చేశానా? మన చనువుకి ఫలితం ఇదేనా? దానికి బాబా ఇలా సమాధానం ఇచ్చారు. గడిచిన 72 జన్మల్లో నేను నీ మీద ఎప్పుడైనా చెయ్యి వేశానా? గుర్తు చేసి చూసుకో. దానికి మాధవరావు, మాకెప్పుడు కొత్త కొత్త మిఠాయిలను తినిపించే దైవం కావాలి. మాకు మీ గురించి గౌరవ మర్యాదలు అవసరం లేదు. స్వర్గంలోని విమానం కూడా అక్కర్లేదు. మీ పాదాల పట్ల కృతజ్ఞతను జాగృతం చేసి ఉంచండి. ఆ దానమే మాకివ్వండి అన్నాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు. దానికోసమే నేను ఇక్కడ కూర్చాను. మీ చేత అవి తినిపిస్తూ నా మనసులో మీ పట్ల ప్రేమ ఉత్పన్నమైంది. ఇంత అయ్యి బాబా కటకటాల దగ్గర తమ ఆసనంలోనికి వెళ్ళి కూర్చున్నాక మాధవరావు ఆ స్త్రీకి సైగ చేశాడు. తన పని కోసం సిద్ధంగా ఉన్న ఆమె వెంటనే లేచి హడావుడిగా మెట్లెక్కి బాబా ముందు వినయపూర్వకంగా వంగి నిలబడింది. వెంటనే ఆయనకు కొబ్బరికాయ సమర్పించి పాదాలకు నమస్కరించింది. బాబా ఆ కొబ్బరికాయని తమ చేత్తో తీవ్రంగా కటకటాలకేసి కొట్టి ఇలా అన్నారు. శ్యామా, ఈ కొబ్బరికాయ బాగా శబ్దం చేస్తూ ఉంది. అదేమని అనదలుచుకుంటుందంటున్నావు? శ్యామ వెంటనే అవకాశం చూసుకొని బాబాతో ఏమన్నాడో వినండి. తన కడుపులో ఇలాంటి శబ్దం రావాలని ఆ స్త్రీ మనసులో ఉంది. దాన్ని అలాగే జరగనీయండి. ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీ పాదాల్లో ఈమె మనసుని అఖండంగా నిలపండి. మీరు ఈమె వైపు కృపాదృష్టితో చూడండి. ఈ కొబ్బరికాయని ఈమె ఒడిలో వేయండి. మీ ఆశీర్వాదంతో ఈమె కడుపున పిల్లలు పుట్టనీయండి. దానికి బాబా ఏమిటి, కొబ్బరికాయతో పిల్లలు పుడతారా? నీ పిచ్చి గాని, అలా ఎలా అవుతుంది? జనులకి నిజంగా పిచ్చి పట్టింది అన్నారు. అప్పుడు శ్యామ ఇలా అన్నాడు. మీ మాటల్లోని ప్రీతి నాకు తెలుసు. మీ అమూల్య పలుకులతో ఏ ప్రయాస లేకుండా
అపరిమితంగా సంతతి కలుగుతుంది. కానీ ఇప్పుడు మీరు భేదభావం పెట్టుకుని నిజమైన ఆశీస్సులు ఇవ్వడం లేదు. ఊరికే వాదిస్తూ కూర్చున్నారు. ఈమెకు కొబ్బరికాయని ప్రసాదంగా ఇవ్వండి అన్నాడు అతను. బాబా కొబ్బరికాయ పగలగొట్టు అన్నాడు. అందుకు శ్యామ ఒళ్ళో వేయండి అన్నారు. అలా వారిద్దరు ఎంతగానో వారించుకున్న తరువాత చివరికి బాబా తమ ఓటమిని ఒప్పుకొని ఇలా అన్నారు. పిల్లలు పుడతారులే శ్యామ, అది ఎప్పుడో చెప్పండి అన్నాడు. దానికి బాబా 12 నెలల తర్వాత అన్నారు. ఆయన అలా అనడంతోనే శ్యామ కొబ్బరికాయను వెంటనే కొట్టేశాడు. ఓ చిప్పను వారిద్దరూ తిన్నారు. మిగిలిన చిప్పను ఆ స్త్రీకి ఇచ్చారు. ఆ తర్వాత మాధవరావు ఆమెతో ఇలా అన్నాడు. అమ్మా, ఈ మాటలకు నీవే సాక్షివి. ఈ రోజుకి సరిగ్గా 12 నెలలు నిండగానే నీ కడుపున బిడ్డ పుట్టకపోతే ఏం చేస్తానో విను. ఇలాగే ఓ కొబ్బరికాయ ఈయన నెత్తి మీద కొట్టి, ఈ దేవుణ్ణి మసీదు నుంచి నేను బయటకు వెళ్ళగొట్టకపోతే మాధవరావు అనే నా పేరు మార్చుకుంటాను. ఇలాంటి దేవుణ్ణి నేను మసీదులో ఉండనివ్వను. నిజంగా చెప్తున్నాను. బాబా మాటలు సరైన సమయంలో నీకు నిశ్చయంగా అనుభవంలోకి వస్తాయి. దీన్ని నమ్ము అని మాట లభించగానే ఆ స్త్రీ మనసుకి సుఖ సంతృప్తులు కలిగాయి. బాబా చరణాలపై సాష్టాంగపడి ప్రశాంత చిత్తంతో ఆమె తన ఊరికి వెళ్ళిపోయింది. తన శ్యామ ఎప్పుడు తన పట్ల అనురక్తుడే ఉంటాడు కనుక తమ భక్తుడి మాటని నిలబెట్టుకోవడం కోసం ప్రేమకు బంధించబడ్డ సాయినాథునికి కొద్దిగా కూడా కోపం కలుగలేదు. భక్తులున్న మాటలను నిజం చేయడానికి శరణన్న వారిని కాపాడడం కోసం కృపా అమృత సాగరులు దయామయులైన సాయి భక్తులచే ఇవ్వబడిన మాటను ముద్దుగా తీరుస్తూ ఉంటారు. శ్యామ తన గారాబు భక్తుడు. అతను చూపే ప్రేమలో ఆయన యోగ్యాలను పట్టించుకోరు. భక్తుల సంకల్పాలను నెరవేర్చడమే మహాత్ముల నియమం. సరే, 12 నెలలు గడిచాక బాబా తన నిశ్చయాన్ని నెరవేర్చారు. 3 నెలలు గడిచాక ఆ స్త్రీ గర్భం ధరించింది. అదృష్టవశాత్తు ఆమెకు కొడుకు పుట్టాడు. 5 నెలలు బిడ్డను తీసుకొని ఆమె షిరిడీకి బాబా దర్శనానికి వచ్చింది. ఆమె భర్త కూడా ఆనందంతో సాయి చరణాలకి నమస్కరించి పాదాలకి 5 రూపాయలు అర్పించాడు. మనసారా బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఈ డబ్బుతో బాబా శ్యామకర్ణ గుర్రానికి శాశ్వతంగా ఉండేందుకు గోడలు కట్టి నివాస స్థానం నిర్మింపజేశారు. అందుకే అలా సాయిని నిరంతరం ధ్యానం చేయడంలో, ఆయన్ని గుర్తు తెచ్చుకోవడంలో, ఆయన చింతన చేయడంలో హేమాడు పంతుకి శాంతి లభిస్తుంది. తన నాభిలోనే జవ్వాది జాతికి చెందిన పిల్లి అండంలోని కస్తూరి అంటే ఒక సుగంధ ద్రవ్యం ఉన్నప్పుడు దానికోసం అన్ని వైపులా ఎందుకు తిరగాలి? హేమాడు పంతు సతతము సాయి చరణాలలో లీలమై ఉండి అపరిమిత సుఖ లాభాన్ని పొందుతూ ఉంటాడు. రాబోయే అధ్యాయం దీనికన్నా మనోరంజకమైనది. అందులో బాబాని ఆయన ప్రేమిక భక్తులందరూ మసీదు నుంచి చావడిలోనికి ఆనందంతో ఊరేగిస్తూ తీసుకువెళ్ళడాన్ని వర్ణించాను. అలాగే బాబా హండాల గురించిన కథ, అన్నం వండే పెద్ద మూతిగల గిన్నెలు, వాటి గురించి కథ, ప్రసాద వితరణ, వినోద గోష్ఠి మొదలైన వాటిని రాబోయే అధ్యాయంలో శ్రోతలు వినాలి. అప్పుడు శ్రోతలకు ఉత్సాహం కలుగుతుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని సాయి సర్వవ్యాపకత ఆశీస్సుల సాఫల్యత అనే పేరుగల 36వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 37వ అధ్యాయము చావుడి వర్ణన. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రుడికి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. సాయి చరిత్ర ధన్యం. ఆయన నిత్య ఆచరణ ధన్యం. ఆయన క్రియలన్నీ కూడా తెలియబడరాని అద్భుతాలు. వాటిని జరిగినవి జరిగినట్లు విస్తారంగా వర్ణించటము అసఖ్యం. ఆయన నిజ చరిత్రకు అంతులేదు. ఆయన జీవన వృత్తాంతము ధన్యం.
ఎన్నటికీ వెనుకంజ వేయక పదునైన కత్తి మీద నడవటం లాంటి అత్యంత కఠినమైన ఆయన నిత్య నియమం నిజంగా ధన్యం. ఒక్కోసారి ఆయన బ్రహ్మానందంలో లీనమైపోతారు. ఒక్కోసారి ఆయన ఆత్మజ్ఞానంతో తృప్తిగా ఉంటారు. ఒక్కోసారి అన్నీ చేసి కూడా ఆయన కేవలము సాక్షిగా ఉంటారు. ఆయన స్థితి ఎప్పుడూ ఒకేలా ఉండేది కాదు. ఒక్కోసారి ఆయన ఏమి చేసేవారు కాదు. అలా అని నిద్రించేవారు కాదు. తమ నిజస్వతాన్ని గుర్తుపెట్టుకొని ఆయన సదా ఆత్మస్వరూపంలో సావధానులై ఉండేవారు. ఒక్కొక్కసారి సముద్రములాగా ప్రసన్నులై ఉండేవారు. కానీ దానిలాగే ఆయన నిగూఢంగా ఉండేవారు. ప్రవేశించటము కష్టంగా, ఎంతో నిగూఢంగా, లోతుగా ఉండటం వల్ల ఆయన అగాధ రూపాన్ని యథార్థంగా ఎవరూ వర్ణించలేకపోయేవారు. పురుషుల పట్ల ఆయన సోదర భావంతో ఉండేవారు. స్త్రీలంతా ఆయనకు తల్లులు, చెల్లులు. ఊర్ధ్వ రేతస్సుతో ఉండే బ్రహ్మచారి అని ఆయన ప్రసిద్ధి చెందారు. అలాంటి సత్సంగతితో బుద్ధికి మరణ పర్యంతము ఎన్నడూ చలించని స్థిరత్వము ప్రాప్తించుగాక. ఆయన్ని సేవించాలని కోరిక తీవ్రంగా ఉండుగాక. ఆయన చరణాల పట్ల అనన్య భక్తి కలుగుగాక. అన్ని ప్రాణాల్లోనూ భగవద్భావం ఉండుగాక. సాయిబాబా నామంలో అఖండ ప్రీతి ఉండుగాక. ఆయన ఒక్కొక్క చర్యని చూసి దానికి కారణాన్ని వెతికి దాన్ని విమర్శించే వారి ఆలోచన చివరికి కుంటుపడుతుంది. వారు తటస్థంగా స్వస్థంగా ఉండిపోతారు. కొందరు స్వర్గ సుఖాల కోసము ప్రయత్నిస్తారు. స్వర్గలోక మహత్యాన్ని గొప్పగా కీర్తిస్తారు. భూలోకాన్ని తుచ్చంగా చూస్తారు. ఇక్కడ చనిపోతామన్న భయం ఉంటుంది. అవ్యక్తంలోంచి ఆకారానికి వస్తే దాన్ని వ్యక్తము అంటే జన్మించటము అంటారు. తర్వాత వారే అవ్యక్తంలో ప్రవేశిస్తే దాన్ని అమృత్యం అంటారు అని అంటారు వారు. కానీ వాళ్ళకి తెలియదు. అధర్మము, అజ్ఞానము, రాగము, ద్వేషము ఇత్యాదులు మృత్యువు వైపు తీసుకెళ్లే పాశాలు. వాటిని పూర్తిగా ఉల్లంఘన చేసేవారికి స్వర్గలోకంలో ప్రవేశం లభిస్తుంది. స్వర్గం అంటే ఏమిటి? ప్రాపంచిక ఇచ్ఛ, ఆకాంక్షల పట్ల, విషయభోగాల పట్ల అనాసక్తి పెట్టుకొని తమ ఆత్మస్వరూపము విశ్వవ్యాప్తి ఈశ్వరుడే అని తెలుసుకోవటమే మానసిక దుఃఖములోని స్వర్గలోకం. ఇక్కడ రోగము వగైరాలకు కారణము ఉండదు. చింతలు, దుఃఖాలు, వ్యాధులు ఉండవు. ఇక్కడ ఎవ్వరూ ఆకలితోనూ లేదా దాహముతోనూ వ్యాకులం చెందరు. ఏ వ్యక్తికి కూడా వృద్ధాప్యం గురించి భీతి వల్ల కలిగే దుఃఖము ఉండదు. మృత్యువు గురించి భీతి ఉండదు. ఇది చెయ్యాలి, అది చెయ్యకూడదు అన్న విషయంలో నిర్బంధము ఉండదు. జీవుడు అక్కడ ఎంతో నిర్భయంగా ఉంటాడు. స్వర్గలోకంలోని దివ్యస్థితి ఇదే. బ్రహ్మదేవుడి నుంచి భిన్న జడస్తువు వరకు సకల చరాచర వస్తువుల్లో పూర్ణంగా ఉండే తత్వమే పరలోకములో, అంటే మృత్యువు తర్వాత ప్రాప్తించే చోట, లేదా ఇక్కడ ఈ భూమి మీద కూడా ఏమాత్రము తేడా లేకుండా ఉంటుంది. సంసారంలోని వ్యవహారాలను త్యాగం చేసినప్పటికీ ఆత్మని అన్య పదార్థాల నుంచి వేరుగా చూపగల వృత్తితో ఉన్నప్పటికీ మాయతోనూ లేక అజ్ఞానముతోనూ మోహించబడిన జీవులకి ఆ తత్వము బ్రహ్మ అంటే సత్తతత్వం జగత్తుకి ఆద్యకారణమైన పరమాత్మతో వ్యాపించి ఉండినట్లు అనిపిస్తుంది. పరబ్రహ్మ నా నుంచి వేరు, నేనెవరో అన్యుణ్ణి అన్న భేదజ్ఞానము ఉన్నవారు ఎప్పుడు మరణాధీనులుగానే ఉంటారు. జన్మ వెనక మరణం, మరణం తర్వాత మళ్ళీ జన్మ, అలా సంసార దారుణీ చక్ర పరిభ్రమణ వీరి వెనక నడుస్తుంది. మహాకఠినమైన యజ్ఞము, తపస్సు, దానాల వల్ల లభించే స్వర్గములోనే ఉన్న అక్కడ ఒకవేళ శ్రీ విష్ణువు యొక్క చరణ కమలాల ధ్యానము లేకపోతే మరి దానివల్ల ప్రయోజనం ఏమిటి? విషయాలను అనుభవించటానికి కేవల స్థానమైన స్వర్గలోకం మాకొద్దు. గోవింద నామస్మరణ లేని చోటుతో మాకేం పని? స్వర్గములో ఉన్న, నరకములో ఉన్న విషయ సుఖాల్లో తేడా ఉండదు. స్వర్గలోకములోని దేవతల రాజు ఇంద్రుడు, భూమి మీద చిన్న గాడిద, ఇద్దరి విషయ సుఖాలు ఒకేలాగా ఉంటాయి. ఇంద్రుడు స్వర్గములో నందనవనములోని అవర్ణనీయ ఆనంద తీరాలకు చేర్చే స్వర్గ సుఖ సౌకర్యాలతో యుక్తమైన తోటలో విహరిస్తాడు. గాడిద చెత్త కుప్పలో దొర్లుతుంది.
వారిద్దరు సుఖము ఒకలాంటిదే అనిపిస్తుంది. అందులో కొద్దిగా కూడా తేడా ఉండదు. పుణ్యం అయిపోయాక భూమి మీదకి తిరిగి రావాల్సి ఉన్న అలాంటి చోటు కోసము ఊరికే ఎందుకు ప్రయత్నించాలి? దానికన్నా ఈ భూతలం మీద జన్మే చాలా మంచిది. ఈ దరిద్ర మహత్యము చాలా గొప్పది. బ్రహ్మలోకములోని ఆయుష్ ఒక కల్పము కన్నా, అంటే బ్రహ్మదేవుడు ఒక రోజు కంటే మానవులను 432,20,00,000 సంవత్సరాల కంటే ఎక్కువే ఉన్నప్పటికీ దాని గొప్పతనం ఎంత? ఈ భూలోకములో క్షణమాత్రపు ఆయుష్ పైన గొప్ప మహత్తు కలిగి ఉంటుంది. కనురెప్పల పాటలో నశించే ఆయుష్లో ఒక్క క్షణం మాత్రము చేసే కర్మలను ఒకవేళ మానవులు ఈశ్వరార్పణ చేస్తే వారికి రక్షణ నిశ్చయంగా ఇవ్వగల స్థానము ప్రాప్తిస్తుంది. భగవంతుడి భగవంతుడి భక్తులుండని, హరిగుర కథల వర్ణన ఉండని, భగవంతుడి సంగీత నృత్య పూజలేని చోటెందుకు? బ్రహ్మ ఆత్మల ఐక్యత అనే అనుభవ జ్ఞానమే అదే శాశ్వత సర్వశ్రేష్ఠతను ప్రాప్తించచేయగల సాధనము. స్వర్గలోకము కన్నా భూలోకమే మరింత బాగుంటుంది. కాయ వాచ మనస 5 ప్రాణాలు గురువుకి సమర్పించాలి. బుద్ధిని కూడా నిశ్చయపూర్వకముగా గురువులో లీనము చేసి ఆయనకు అన్ని విధాల ఆధీనములో ఉండాలి. ఆ ప్రకారంగా సద్గురుకి శరణు వెళితే భవభయభీతి ఉండదు. దుఃఖ బండ బాణాన్ని దూరము చేసే గురువున్నప్పుడు సంసారము గురించి వృధాగా చింతెందుకు? అవిద్యని ఆలింగనము చేసుకున్న చోట పుత్రులు పశువులు గురించి మాయాబంధనము ఉంటుంది. సంసారము గురించే రాత్రింబవళ్ళు చింత ఉంటుంది. సద్విచారము అనేది లేవలేశం కూడా ఉండదు. వీటన్నిటికీ మూల కారణము అవిద్య. ఇదే అనేకత్వం అనే భ్రమాత్మక జ్ఞానము ఉత్పన్నం చేస్తుంది. అందుకే ఆచార్యుడి నుంచి వేదాల నుంచి విద్యుత్తు నిండిన పరిపక్వ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అవిద్య ఒక్కసారి నశించిందంటే అనేకత్వపు జ్ఞానము అణువంతైనా మిగలదు. ఈ ప్రకారంగా ఐక్య జ్ఞానము కలిగితే జనన మరణాలు తప్పిపోతాయి. ఏ కొంచెము భేద దృష్టి పెట్టుకున్నా జనన మరణాలనే కష్టాల కారుచిచ్చులో పడిపోతాము. ఉత్పత్తిని లయాలనే నిరంతరము పరిభ్రమణ మన వెనక పడుతుంది. విద్యకి శ్రేయస్సు అనేది విషయము, అవిద్య శ్రేయస్సుకు సుఖ సాధన. ఇది సామాన్య మానవులకి ప్రియం, ముఖ్య విషయము. ఈ సంసారంలో మృత్యువు గురించి ఎంతో భయం ఉంటుంది. దాని నుంచి నిర్భయులుగా అవటానికి గురుచరణాలను రెండింటినీ దృఢంగా పట్టుకోవాలి. ఆయన తప్పక ఐక్య బుద్ధిని ప్రసాదిస్తారు. అనేకత్వము ప్రవేశించే చోట భయం కూడా ప్రవేశిస్తుంది కనుక సంసార భయము లేవలేశం కూడా ఉండని అలాంటి భేదరహితులైన గురువు చరణాలను సేవించండి. ఆయన నుదుటిపై శ్రద్ధ ప్రేమ అనే చందనాన్ని పెట్టండి. ఆయనకి భావార్థమనే పీతాంబరాన్ని కట్టండి. అప్పుడు ఆయన తమ భక్తులకి విశ్వంబరుడి దర్శనం ప్రసాదిస్తారు. ఆయనకి దృఢ శ్రద్ధ అనే సింహాసనము ఇవ్వండి. అష్టభావాలతో శోభించే పూర్ణ ఆనందాశ్రుప జలంతో ఆయనకు స్నానం చేయించండి. అప్పుడు ఆయన వెంటనే సంతృష్టి చెందుతారు. ఆయన నడుము చుట్టూ భక్తి అనే మొలనూలను కట్టి ఆయన్ని స్వాధీనం చేసుకోవాలి. ప్రేమతో ఆయనకి సర్వస్వంతో దృష్టి, అంటే చేదు వేపాకులు ఉప్పు ఆవాలు మొదలైన వాటితో దృష్టి తీసే క్రియ తీయాలి. అప్పుడు ఆయనకి హారతి ఇవ్వాలి. ఏదైనా కార్యము సంపూర్ణంగా నశించిపోయినా అది అస్తిత్వం ఆశ్రయించుకునే ఉంటుంది. రాతితో కుండని పగలగొడితే ఆకారమే నశిస్తుంది. కుండ అస్తిత్వపు అంశము, లేశమాత్రమైనా నశించదు. పగిలిన ముక్కల దగ్గర కుండ మళ్ళీ పునరావృత్తి అవ్వగలదు. కనుక కార్యము యొక్క నాశనము అస్తిత్వము ఆశ్రయించుకొని ఉండటము అనేక. ఏ మరణం చివర శూన్యత ఉండదు. ఏ కార్యమైనా అకారణంగా జరగదు. వ్యక్తము ఒకవేళ అవ్యక్తమైతే అది సదా సత్యాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. ఇది అన్ని చోట్ల అనుభవపూర్వకముగా కనిపిస్తుంది. సూక్ష్మత యొక్క చిన్న పెద్ద అనే పరంపర కూడా ఇదే చూపిస్తుంది. స్థూలం అనే పని నశిస్తే నిజంగా దాని సూక్ష్మ కారణం మిగిలి ఉంటుంది. అది కూడా నశించిపోతే దానికన్నా సూక్ష్మం మిగిలి ఉంటుంది. అప్పుడు ఇంద్రియాలు మనసు బుద్ధి వీటి విషయగ్రహణ శక్తి క్షీణిస్తుంది. అంటే అర్థము బుద్ధి అలసిపోయినప్పుడు
అక్కడ అవ్యక్తమైపోతుంది. దాని అస్తిత్వ భావం మాత్రం అణిగిపోదు. అది ఒక్కటే సర్వత్రా సదా మెరుస్తూ ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ బుద్ధి ఇచ్చకి ఆశ్రయమిస్తే, అంటే అది నశించిపోయిందంటే, ఆత్మోన్నతి వెంటనే అయ్యి అక్షయ పదవి, అవినాశి స్థానం అంటే విష్ణు పదవి వచ్చి ఒళ్ళో వాలుతుంది. అవిద్య, మాయ, కామము, కర్మ ఇవి మృత్యువు వైపుకి తీసుకువెళ్లే ముఖ్య గుణధర్మాలు. వీటన్నిటి నుంచి వెనక్కి మరలితే సంసార బంధనాలు కరిగిపోతాయి. బంధనాలన్నీ నశిస్తే ఆత్మ ఏ ప్రయాస లేకుండా ప్రకటమవుతుంది. మేఘం దూరం అవ్వగానే సింధూర కాంతులతో దగదగలాడే స్వయం ప్రకాశక సూర్యుడు ప్రకటమవుతారు. నేను శరీరాన్ని, ఇదే నా ధనం అనే భావననే దృఢ దేహాభిమానం అంటారు. అదే హృదయ గ్రంథి, ఆత్మచిత్తం, వీటి ఐక్యత అనే భ్రమ లేదా చిత్తం యొక్క కామాదులను కోరే వృత్తి. దీనితో దృఢబంధనం ఏర్పడుతుంది. అదే మాయా దుఃఖానికి చోటు. కర్మ బీజాన్ని పూర్తిగా మానవులు నశింపచేయకపోతే, ఒకవేళ దేహం పడిపోయి ఆ కర్మ బీజంతో మరో దేహంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ మరో జన్మ వస్తుందని తెలుసుకోవాలి. బీజం తిరిగి వ్యక్తమవుతుంది. వాసనలతో ఉన్న బీజానికి మరో దేహం ప్రాప్తిస్తుంది. వాసనలు నశించనంత వరకు అలా ఆ చక్రం అఖండంగా తిరుగుతూ ఉంటుంది. వాసనలు సమూలంగా నశించినప్పుడే హృదయ గంధి విడిపడుతుంది. అప్పుడే మరణశీలుడైన మానవులు అమరులవుతారు. ఈ ఉపదేశాన్నే ఉపనిషత్తులు చెప్పాయి. శాస్త్రవిహితంగా వ్యవహరించకపోవడం, ఇవి లేని స్థితినే విరజ అంటారు. ఎలాంటి ఇచ్చలు లేని స్థితి. అది అవిద్యను, వాసనలను సమూలంగా నశింపచేస్తుంది. అక్కడ మృత్యువు ప్రతాపం పనిచేయదు. వాసనలను సంపూర్ణంగా త్యాగం చేయడమే బ్రహ్మానందాన్ని ప్రాప్తింపచేసుకునే సాధన. వర్ణనను లిఖించలేని దానికోసం అక్షరాలను ఉపయోగిస్తాం. చెప్పే విషయం కానీ దానికోసం వాక్కునే ఉపయోగించాలని చూస్తాం. పరబ్రహ్మ యొక్క పూర్ణ జ్ఞానం కలగమంటేనే అన్ని అరిష్టాల నివృత్తి కలగటం. దానివల్లే మనసుతో కోరుకునేవి, ప్రియమైనవి ప్రాప్తిస్తాయి. ఈ పద్ధతులకి శృతి, స్మృతులు ఆకారం. బ్రహ్మ విద్యాప్నోతి వరం. బ్రహ్మజ్ఞానం ప్రాప్తించిన మనుషులు పరమ పదవిని చేరుకుంటారు. ఇదే బ్రహ్మానందం. బ్రహ్మ దగ్గర లయం అయ్యేటప్పుడు కలిగే ఆనందం. సాధనకు చివరి ఉపాయం. దీనికంటే శ్రేష్టమైన మరొక ఆధారం ఏదైనా ఉంటుందా? తరతి శోకమాత్మవిత్ అనగా ఆత్మజ్ఞానం కలిగిన వారు అన్ని సుఖాలకు అతీతులుగా అయిపోతారు. అజ్ఞానానికి మూలమైన సంసార సాగరాన్ని దాటిపోవటానికి బ్రహ్మజ్ఞానమే అసలైన ఉపాయం. సకల ప్రాప్తికి ఒకే ఒక్క సాధనం. పూర్ణ శ్రద్ధ, ధైర్యం అనేవే మూర్తీభవించిన ఉమామహేశ్వరులు. వాటి హస్తం మస్తకంపై లేకపోతే హృదయంలో నివసించే ఆ విశ్వంభరుణ్ణి చూడలేం. గురువుల్లో శ్రేష్ఠులైన శ్రీ సాయినాథుని మాటలు ఎంతో నిశ్చయపూర్వకంగా ఉండేవి. ఆయన ఇలా అనేవారు: నిష్ఠతో పాటు కొద్దిగా సహనం పెట్టుకుంటే మీరు గొప్ప ఐశ్వర్యాన్ని ప్రాప్తింప చేసుకుంటారు అని. ఈ కనిపించే జగత్తంతా కేవలం మిథ్య, అంటే అస్తిత్వం లేనటువంటిది. ఇది ప్రత్యక్షంగా స్వప్నంలోని దృశ్యం లాంటిది. మేలుకున్న తర్వాత అది నశించిపోతుంది. అది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. బుద్ధి పరుగు ఇక్కడి వరకే ఉంటుంది. ఇక్కడి వరకే ఆత్మస్వరూప విషయంలో మన నిజమైన భావన ఉంటుంది. అయితే అక్కడ సత్, అసత్ అనగా అస్తిత్వంలో ఉండటం, లేకపోవటం అనే వాటికి స్థానం ఉండదు. అలాంటి తత్వాల అనగా వాస్తవిక స్వరూపం యొక్క భావనే ఇదే నిజమైన ఆత్మ. సత్, అసత్ ఇత్యాది ప్రత్యయాలు నామము, ధాతువుల నుంచి సాధింపబడిన శబ్దం రూపాంతరం చేయడానికి దానితో కలిసి వచ్చే అక్షరం లేదా శబ్దం అని లేకుండా, స్త్రీ పురుషులనే భేదాలు లేకుండా, ఏ రకమైన విశేష గుణం లేకుండా అనేక శబ్దాలతో వర్ణించబడే ఆత్మ సర్వవ్యాపక మహాస్వరూపం అలా ఉంది. ఈ ఆత్మ ఏ రకమైన విశేష గుణం లేకుండా వృద్ధాప్యం, జనన మరణాలకు అతీతంగా ఉంటుంది. ఇది అత్యంత ప్రాచీనం, శాశ్వతం, ఎన్నిటికీ నశించనిది. ఇది నిత్యం, స్వయంభు అనగా జన్మరహితం, సనాతనం, ఆకాశంలో సర్వవ్యాపకం.
అనాది, అవిచ్ఛిన్నం, విభజించరానిది, వృద్ధి శూన్యము, విస్తరణ అసలు పెరగనిది, అవిక్రయ, ఏ మార్పు చెందనిది అయి ఉంటుంది. అది శబ్దాలకు అతీతంగా ఉంటుంది. దానికి రూపము, ఆకారము ఉండవు. దానికి ఆద్యంతాలు లేవు. దాన్ని అనుమానం అనగా అంచనా వేయలేము. అది ఎన్నటికీ నశించదు. దానికి ఎందులోనూ వాసన ఉండదు. దానికి రుచి లేదు. అది ఏ విధంగానూ భ్రష్టు పట్టదు. దాని స్వరూపాన్ని ఎవరు వర్ణించగలరు? అలా ఏ గుణం లేకుండా కళ్ళకు కనిపించని ఆత్మను అజ్ఞానం వల్ల తెలుసుకోకపోతే జ్ఞానప్రాప్తి చేసుకొని ఆ అజ్ఞానాన్ని తొలగించాలి. కానీ ఆ ఆత్మను ఎన్నటికీ శూన్యమని, అభావాత్మకం అంటే అసలే లేని స్థితి అనకూడదు. ఏమి ఈ శ్రీ సాయి మహారాజు పరమహంస స్థితి? ఏమి ఆయన వైభవం? చూస్తూ చూస్తుండగానే దాని కాలం దోచుకుపోయింది. ఇక మీదట అది మళ్ళీ మనకు కనిపిస్తుందా? ధనము, పిల్లలు, భార్య వీటి మోహంలో చిక్కుకున్న భక్తుల విషయం వదిలేద్దాం. వాళ్ళ విషయం ఏమంత గొప్పది? యోగులు, విరాగులు కూడా దర్శనానికి వచ్చేవారు. ఆయన చరణ కమలాలలో అనురక్తులై ఉండేవారు. కామ, కర్మల బంధాల నుంచి సంపూర్ణంగా ముక్తులై ఈషణాలన్నిటినీ త్యాగం చేసి దేహము, గృహము మొదలైన విషయాలలో ఉదాసీనంగా ఉండే అలాంటి భక్తులు ఈ జగత్తులో ధన్యులు. దృష్టికి సాయియే విషయమైన వారికి మరో వస్తువు కనిపిస్తుందా? కనిపించే వాటన్నిటిలో సాయి తప్ప ఖాళీ స్థలం వారికి కనిపించదు. నోటితో శ్రీ సాయినామం స్మరిస్తూ హృదయంలో ప్రత్యూషంలో విచ్చి పరిమళించే పారిజాత ప్రసూనాలనే శ్రీ సాయి ప్రేమ పొంగి పొరలే వారికి సదా సుఖ సంతృప్తులు లభిస్తాయి. వారికెప్పుడూ శుభమే కలుగుతుంది. శ్రీ సాయి వారిని స్వయంగా రక్షిస్తారు. శ్రవణం విషయం కూడా అంతే. మాటల్లో కూడా సాయి తప్ప మరో మాట ఉండదు. నాసికలో సాయి సుగంధం నిండిపోయి ఉంటుంది. నాలుక అయితే అనురాగ అరవిందాలను వెదజల్లే సాయి మధుర రసాన్నే కేవలం ఆస్వాదిస్తూ ఉంటుంది. ఏమి మమతల పరిమళాలను గుబాళించే ఈ సాయి దరహాసవదనం! సుఖాలలోకెల్లా అది అతి శుద్ధ సుఖం. ఆ అదృష్టం ధన్యం. వారు ఆ శబ్దమనే అమృతాన్ని ప్రత్యక్షంగా సేవించారు. సాయిబాబా శుభాలకు నిలయం, సుఖశాంతులకు జన్మస్థానం. ఆయన హృదయాంగణం సదా జాగృతమై ఉంటుంది. ఆయన సత్యాల్లోని భేదాన్ని తెలుసుకోగలవారు. ప్రాపంచక ఇచ్చల నుంచి, ఆకాంక్షల నుంచి నివృత్తి అయినవారు. పాలతో కడుపు నిండిపోయిన ఆవు దూడ తన తల్లి నుంచి దూరంగా పోదు. దాని త్రాటితో పశువులను కట్టివేసే గుంజకు కట్టి పెడతారు. అలాగే ఈ మనస్సు సంసారంలోని విషయ భోగాలను అనుభవించి తృప్తి చెందనప్పటికీ మోహం నుంచి దూరం కాదు. కనుక దాన్ని గురుచరణాలలో దృఢంగా బంధించి ఉంచాలి. గురు ప్రేమ సుధలు, కృపారసం ప్రాప్తించడానికి ఆయన చరణ కమల ధూళికి వందనం చేయాలి. ఆయన చేసిన ఉపదేశం పట్ల, శుభప్రదమైన ఉపదేశాల పట్ల చక్కగా లక్ష్యం పెట్టాలి. అప్పుడు ఆయన ప్రేమ, కృప అనే అనుభవం మీకు అడుగడుగునా కలుగుతుంది. ఇంద్రియ సుఖాల్లో మనసారా రమించాలి. కానీ మనసులో మాత్రం సాయిబాబా పట్ల ప్రేమ జలపాతాలు దూకించాలి. అదే చివరికి ప్రాపంచకంలోనూ పారమార్థికంలోనూ రెండు చోట్ల పనికొస్తుంది. మంత్రసిద్ధిని పొందిన మాంత్రికుడి కాటుక ఎదురు కాళ్లతో కాళ్ళు మొదట బయటికి వచ్చి జన్మించి పుట్టిన వారికి భూమిలో పాతిపెట్టిన ధనాన్ని చూపించినట్లు గురుచరణ ధూళితో నిండిన కళ్లకు ఆధ్యాత్మిక, ఆది భౌతిక అంటే శాస్త్రీయ జ్ఞానం స్పష్టమవుతుంది. సిద్ధ పురుషుల లక్షణాలు సాధకుల సాధనాలు అవుతాయి. అవి సంపాదించడానికి తెలివిగలవారు గొప్ప ప్రయత్నంతో అభ్యాసం చేయాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. పాల కడుపులో నెయ్యి ఉంటుంది, కానీ దాన్ని తోడు పెట్టకపోతే మజ్జిగ ఉండదు, వెన్న కూడా ఉండదు. దానికి కూడా కొంత అవసరమైన ప్రక్రియ చేయవలసి ఉంటుంది. మజ్జిగ చిలకకపోతే వెన్న లభించదు. దాన్నైనా అగ్ని మీద కాచకపోతే రుచికరమైన నెయ్యి లభించదు. మొదట సంస్కార బలం కావాలి.
తరువాత పూర్వాభ్యాసంతో లభించిన బుద్ధి కుశలత కావాలి. అభ్యాసం లేకుండా చిత్తశుద్ధి కలగదు. చిత్తశుద్ధి లేకుండా ఆత్మజ్ఞాన ప్రాప్తి కష్టమవుతుంది. కనుక స్వరూప స్థితి చేతికి చిక్కనంత వరకు సాధకులు భగవద్ భగవద్భక్తిని వదలకూడదు. ఆత్మజ్ఞానం అనే మందిరాన్ని నిర్మించటానికి 4 రకాల ముక్తులనే కలశాలు తలతలా మెరవటానికి, విరక్తి అనే పతాకం ఎగరటానికి భగవద్భక్తి అనే పునాది అవసరం. కుక్కలు, పందులు రాత్రింబవళ్ళు బురదలో పొర్లుతాయి, అశుద్ధాన్ని తింటాయి, విషయభోగాలు అనుభవిస్తాయి. ఇక మానవ దేహం ప్రాప్తించిన తరువాత కూడా ఆ విషయాల వెంటే ఉంటే ఇక గొప్పతనం ఏమిటి? దేనివల్ల చిత్తశుద్ధి కలుగుతుందో, దేనివల్ల అఖండ బ్రహ్మసిద్ధి కలుగుతుందో ఆ స్వధర్మాచరణ అనే తపస్సు నరదేహంలో మొదటే సాధించాలి. సాధు సేవే ముక్తికి ఇల్లు. స్త్రీల పట్ల ఆసక్తి నరకానికి ద్వారమని పెద్దలు చెప్పిన మాటలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. నిరంతరం చక్కటి సద్వర్తనతో ఉంటూ శరీర పోషణకు అవసరమైనంతే అన్నం తింటూ ఇల్లు, ఇల్లాలు, కుటుంబము ఇత్యాది విషయాల్లో ఏ విధమైన ఆశ, ఆకాంక్ష లేనటువంటి అలాంటి భగవద్భక్తులు ధన్యులు. సాయిబాబాను నిరంతరం చింతన చేసేవారి అనుభవంలోని అపూర్వత చూడండి. సాయిబాబా వారికి రుణపడి స్వయంగా వారిని గుర్తుపెట్టుకుంటారు. ఆ నామస్మరణ మహత్యం ధన్యం. స్వయంగా గురువు కూడా భక్తుల స్మరణ చేస్తారు. ధ్యానించేవారు ధ్యేయ స్థితిలో ఎవరిని ధ్యానం చేయాలో ఆ అవస్థలోనే ప్రవేశిస్తారు. తమ పూర్వపు స్థితిని పూర్తిగా మరిచిపోతారు. తుమీహ జానా తుమాచి కరణి మలతరే రాత్రిం దివస్ తుమాచి చీచ్ ఘోకని. మీ పనులు మీకు తెలుసు, నాకు మాత్రం రాత్రింబవళ్ళు మీ స్మరణే. అనురాగలతల్ని పూజించే బాబా ప్రేమపూరితమైన వాక్కు ఎందరికో గుర్తుండే ఉంటుంది. మాకు జ్ఞానం గురించిన విషయాలొద్దు, ఈ సాయిబాబా చరిత్రే చాలు. నెత్తిమీద ఎన్ని పాపాలున్నప్పటికీ ఇది కష్టాల నుంచి మమ్మల్ని గట్టెక్కించగలది. ఒకవేళ పారాయణ చేయటం సాధ్యం కాకపోయినప్పటికీ అందులోను గురుభక్తి ఉన్న ప్రకరణలను శ్రోతలు నియమంగా శ్రవణం చేసి హృదయానికి ఆభరణాలుగా చేసుకోవాలి. అలంకారాలుగా చేసుకోవటం అంటే అమూల్యమైనవని తెలుసుకుని మనసులో దాచిపెట్టుకుని ప్రీతితో అనుసరించాలి. ఈ చరిత్రను రోజులో ఏ సమయంలో చదివినా సరే మన గురుమహారాజుతో సహా శ్రీహరి భక్తులను నిశ్చయంగా కలుస్తారు. ఈ గ్రంథాన్ని ప్రతిరోజు నియమంగా మధ్యలో అంతరాయం రానీయకుండా చదివేవారి ఇళ్లల్లో లక్ష్మి అఖండంగా ఉంటుంది. సప్తాహం చేసేవారి దరిద్రం దూరమవుతుంది. ఇది నేను చెప్తున్నాననుకోకండి, ఎందుకంటే దానివల్ల మనసులో సంశయం ఉత్పన్నమవుతుంది. సాయిబాబానే నా నోటితో ఇదంతా చెప్పిస్తున్నారు కాబట్టి లాగి పీకి చేసే వ్యర్థమైన ఆలోచనలను వదిలేయండి. ఆయన సకల గుణాలకు నిధి. తమ భక్తులకు మోక్షాన్ని ప్రాప్తింపజేయగల ఆయన కథలు కలియుగంలోని సమస్త పాపాలను హరించి వేస్తాయి. అలాంటి ఆ సాయిని గురించి ఇప్పుడు శ్రోతలు తనివితీరా వినండి. అలాంటి మహాత్ముల కథా ప్రసనాల ముందు స్వర్గలోకంలోని సుఖం పాపం ఎంతటిది? రసభరితమైన ఈ చరిత్ర వర్ణనను వదిలేసి అటువైపు పొరపాటునైనా ఎవరు చూస్తారు? సుఖదుఖాలు మనసు వికారాలు. మహాత్ముల సాంగత్యంలో సర్వము వికారరహితంగా అయిపోతుంది. అప్పుడు చిత్తం చైతన్యాకారం అయి సుఖదుఖాలు రెండిటికీ చోటు లేకుండా పోతుంది. విరాగులకు ఏకాంతంలో లభించే సుఖం లేదా భక్తులు భగవంతుని పట్ల భక్తితో ఉన్నప్పుడు లభించే సుఖం ఇంద్రుడికి గాని లేదా సార్వభౌమ చక్రవర్తులకు గాని కల్పాంతరంలో కూడా లభించదు. ప్రారబ్ధం చాలా బలీయంగా ఉంటుంది. పూర్వజన్మ కర్మననుసరించి బుద్ధి సూచిస్తుంది. కానీ విధివశాత్తు జరిగే వాటిని భక్తుడు సహజంగానే ఆపేయగలడు. ఎంత భగీరథ ప్రయత్నం చేసినప్పటికీ ప్రారబ్ధ కర్మ తప్పిపోదు. జరగవలసినవి జరగకుండా తప్పించుకోవటం ఎంతో అసాధ్యం. దుఃఖాలను కోరకపోయినా కూడా వస్తాయి. అలాగే సుఖాలు కూడా
ఆలోచించకపోయినా వెంటపడతాయి. మహాత్ములకు మాత్రం ఈ దేహ ప్రారబ్ధాల గతి విధిననుసరించి దేహానికి అనుభవించవలసిన సుఖదుఖ భోగాల నడక మొదటే తెలిసి ఉంటుంది. సాయిబాబా నామం యొక్క అఖండ ఆవర్తనే మనకు నియమం. తపము, దానము, పదే పదే షిరిడీ వెళ్ళటమే మన తీర్థాటన. ఆయనకు అనన్యంగా శరణు అనటం, సాయి సాయి అనే మంత్రాన్ని స్మరించటం, అనుష్ఠానం చేయటమే మన ధ్యానము. పునశ్చరణ నిష్కపటంగా ప్రేమతో అనుసంధానాన్ని పెట్టుకుని ఆయన్ని పూజించి చూడండి. ఆయన అంతర్క లీలలను హృదయంలో అనుభవించి చూడండి. ఇక ఈ బెల్లపు తయారీ చాలు, మనకు వెంటనే బెల్లం కావాలి. గతంలో సూచించిన రసభరితమైన కథను వినటానికి శ్రోతలంతా ఉత్సాహంతో ఉండి ఉంటారన్న శ్రోతల భావాన్ని తెలుసుకొన్నాను. ఇక ఆసక్తికరమైన ఆ కథను చెప్తాను. శ్రోతలకు కథ పట్ల శ్రద్ధను గొప్పగా ఉంచటానికి ఈ గ్రంథ విస్తారాన్ని ఆపుతున్నాను. కావ్యరచనలో విశిష్ట పద్ధతికి సంబంధించిన జ్ఞానం మందబుద్ధిని, పామరుణ్ణి అయిన నాకు లేదు. చేత్తో పట్టుకున్న నా కలాన్ని తమ చేత్తో పట్టుకుని సాయిబాబానే నా చేత వ్రాయిస్తున్నారు. అదే నేను వ్రాస్తున్నాను. సాయిబాబా బుద్ధిని ప్రసాదించకపోతే నేను ఈ చరిత్ర ఏం వ్రాయగలను? ఆయన కథను ఆయనే చెప్పిస్తున్నారు, వ్రాయిస్తున్నారు కూడా. సరే, ఇప్పుడు కథానుసంధానం అంటే చావడి గుండిగలోని ప్రసాదాన్ని పంచటం గురించిన వర్ణన చేస్తానని వాగ్దానం చేశాను. అది ఇప్పుడు వినండి. ఇదే కాక దీనికి సంబంధించిన వేరే కథలు నాకు గుర్తొచ్చినవన్నీ శ్రోతలకు చెప్తాను. అవి కూడా శ్రద్ధగా వినండి. సాయి కథల్లోని విశేషం ధన్యం. ఆ కథాశ్రవణ ప్రభావం ధన్యం. వాటిని మననం చేయటం వల్ల మనకు జన్మతః వచ్చిన గుణం ప్రకటమై సాయి చరణాల పట్ల చక్కటి మనోవృత్తి పెరుగుతుంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ की जय. ఇప్పుడు మొదటి చావడిని వర్ణిద్దాం. దాని వైభవాన్ని, శోభని క్లుప్తంగా చెప్పుకున్నాం. సాయిబాబా రోజు విడిచి రోజు నియమంగా చావడిలో నిద్రించేవారు. ఒకసారి బాగా వర్షం కురవటం వల్ల మసీదంతా నీటిమయం అయిపోయింది. బాబా పడుకోవటానికి అసలు స్థలమే లేకపోయింది. అందుకని భక్తులు ఆ రాత్రి బాబాని దగ్గరలో ఉన్న చావడిలో, అంటే ప్రయాణికులు మొదలైన వారికి ఉపయోగపడే గ్రామంలోని సార్వజనీన ప్రదేశంలోకి తీసుకువెళ్ళారు. మర్నాడు ఉదయం మసీదులోకి తిరిగి తీసుకువచ్చారు. అప్పటి నుంచి రోజు విడిచి రోజు అలా వెళ్ళటమే అలవాటుగా అయింది. తర్వాత రాధాకృష్ణబాయి భక్తి ఉత్సాహాల వల్ల శ్రీమంతులైన భక్తుల నుంచి రథం, పల్లకి, ఛత్రాలు, చామరాలు, గొప్ప పట్టు వస్త్రాలు, నగలు, పూజకి చెందిన పాత్రలు, గ్యాస్ దీపాలు ఇత్యాదులు పోగై బాబా చావడికి వెళ్ళే సమారంభం మహారాజుల ఊరేగింపులాగా అత్యంత శోభాయమానంగా కనులకింపుగా అయింది. బాబా ఒక రాత్రి చావడిలోనూ గడిపేవారు. అలా ఆ పద్ధతి బాబా సమాధి పర్యంతం జరిగింది. తరువాత 1909 సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖు నుంచి సాయిబాబాకు చావడిలో అర్చన, స్తుతి పూజ, భజన పూజ జరగసాగాయి. ఆ చావడి సమారంభాన్ని నా బుద్ధికి తోచినట్లు వర్ణించటం ప్రారంభిస్తాను. సాయి కృప అనే ఉత్సాహ రూపం ఆ చావడి పరమాత్మ దాన్ని గట్టెక్కిస్తుంది. చావడికి వెళ్ళే రాత్రి భజన బృందం మసీదుకి వచ్చేది. మధ్యాహ్నం నుంచి సభా మండపంలో భజన జరిగేది. వెనుక వైపు శోభాయమానమైన రథం ఉండేది. కుడి చేతి వైపు తులసి కోట ఉండేది. ఎదురుగా బాబా స్వయంగా కూర్చుని ఉండేవారు. మధ్య భాగంలో భజన బృందం ఉండేది. హరిభజన అంటే ఇష్టం ఉండే అలాంటి భక్తులు, స్త్రీలు కానీ పురుషులు కానీ సభా మండపంలోనికి వెంటనే వచ్చి భజన కోసం తత్పరతతో కూర్చుని ఉండేవారు. కొందరు చేతిలోకి తాళాలు తీసుకునేవారు, కొందరు చిరుతలు తీసుకునేవారు, కొందరు చేతులతో తాళబద్ధంగా చప్పట్లు చరుస్తుంటే, కొందరు మృదంగం, కంజిరలను కలిపి గట్టిగా వాయిస్తూ గొప్పగా భజన చేసేవారు. సాయి సమర్థులు సూదంటి రాయిలా తమ ఆకర్షక శక్తితో ఇనుములాంటి జడభక్తులను
ఆకర్షించి వారికి తెలియకుండానే లాగి వారిని తమ పాదాల వద్దకు రప్పించుకునేవారు. సేవకులు ప్రాణంగంలో దివిటీలను వెలిగించేవారు. అక్కడే కొందరు పల్లకీని అలంకరించేవారు. ద్వారంలో చక్కగా ముస్తాబైన దండదారులు జయకారాలు చేసేవారు. జన సందోహం ఉన్న చోట మకర తోరణాలు కట్టేవారు. పైన ఆకాశంలో పతాకాలు ఎగరవేసేవారు. చిన్నపిల్లలు కొత్త బట్టలు ధరించి అందమైన నగలతో అలంకరించుకునేవారు. మసీదు పరిసరాలలో దీపాలు వరుసగా బారులు తీర్చి వెలిగించబడి ఉండేవి. ప్రాణంగ ద్వారంలో పూర్తిగా అలంకరించబడ్డ శ్యామకర్ణ అనే పేరు గల గుర్రం శోభాయమానంగా కనిపించేది. ఇంతలో తాత్యా పాటిల్ భక్తులందరినీ వెంట పెట్టుకుని బయలుదేరటానికి సిద్ధంగా ఉన్న బాబా దగ్గరికి వచ్చి కూర్చునేవాడు. బాబా తయారుగా ఉన్నప్పటికీ తాత్యా పాటిల్ వచ్చే వరకు తాత్యా రాకకై ఎదురు చూస్తూ తమ స్థలంలో కూర్చుని ఉండేవారు. తాత్య బాబా సంకలో చేయి పెట్టి లేపినప్పుడు బాబా అక్కడి నుంచి చావడి వైపుకి బయలుదేరటానికి సిద్ధమయ్యేవారు. తాత్య బాబాని మామ అని పిలిచేవాడు. అలా వారికి పరస్పర ప్రేమకి వారి ఆత్మీయతకి ఇవ్వగల ఉపమం లేదు. ఒంటికి రోజు ధరించే కప్ని వేసుకొని సంకలో సటకా పెట్టుకొని పొగాకు చిలిమి తీసుకుని భుజం మీద రుమాలు వేసుకుని బాబా తయారయ్యేవారు. తాత్య అయిన ఒంటికి జరీ అంచున్న అందమైన శాలువాను చక్కగా తలపై నుంచి కప్పేవారు. అప్పుడు బాబా వెనుక ఉన్న గోడ దగ్గర కాలుతున్న కట్టెలను తమ కుడి కాలి బ్రొటన వ్రేలుతో ఓ క్షణం మాత్రం వాటి స్థానం నుంచి కొంచెం వెనక్కి జరిపేవారు. తరువాత అక్కడ వెలిగే జ్యోతిని స్వయంగా కుడి చేత్తో ఆర్పి అప్పుడే చావడి వైపుకు బయలుదేరేవారు. సాయిబాబా బయలుదేరగానే వాద్యాలు ఒక్కసారిగా మ్రోగేవి. చిచ్చుబుడ్డు, కాకరపు ఒత్తులు, ముతాబులు, దివిటీలు అన్ని వైపులా వెలిగేవి. కొందరు ధనస్సు ఆకారంలో గుండ్రంగా ఉన్న కొమ్ముబూరలు సన్నాయి ఊదేవారు. కొందరు చిన్న పెద్ద తాళాలు వాయించేవారు. చేత్తో తప్పట్లు కొట్టేవారైతే లెక్క పెట్టలేనంత మంది ఉండేవారు. మృదంగ వీణ నుత్కారాలతో సాయి నామగర్జనతో భజన చేస్తూ స్త్రీలు పురుషులు బారులు తీసి ప్రేమ పారవస్యంతో నడిచేవారు. ఊరేగింపులో కొందరు జెండాలు ఎగరేస్తుండేవారు. కొందరు గరుడు బొమ్మన్న ధ్వజాన్ని పట్టుకుని ప్రదర్శించేవాళ్ళు. అందరూ నర్తిస్తూ గంతులు పెడుతూ భజన చేస్తూ బయలుదేరేవారు. అందరికీ ఎంతో కోలాహలం కలిగేది. కాగడాలు పతాకాలు తీసుకుని వాళ్ళు బయలుదేరుతుంటే తాళాలు బూరలు సన్నాయి ఒక్క పెట్టున మోగేవి. అప్పుడు సాయిబాబాకు జయకారాలు చేసేవారు. శ్యామకర్ణ గుర్రం తక్ తక్ కారాలు చేసేది. అలా వాద్యగర్జనలో బాబా ఊరేగింపు మసీదు నుంచి బయలుదేరి ఆయన మెట్ల దగ్గరకు వచ్చినప్పుడు దండదారులు ఓం రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కు అంటూ గర్జించేవారు. అప్పుడు కొద్దిసేపు అక్కడ నిలబడి తాళాలు తప్పెట్లు మృదంగాలు వీణా చిరతలు తీసుకొని భక్త బృందం మనస్ఫూర్తిగా ఒక్క పెట్టున భజన చేసేది. కొందరు భక్తులు పతాకాలు చేతుల్లోకి తీసుకుని ఆనందంగా పొంగులు వారుగా ముందుకు నడుస్తుంటే కొందరు చేత్తో చామరాలు పట్టుకునేవారు. వీవనలు పట్టుకునేవారు. రెండు వైపులా బాబాకు వీచేవారు. కొందరు దారిలో కాళ్ళ కింద 1-2 మడతలు వేసిన ముతక దుప్పట్లు పరిచేవారు. వాటిపై బాబా చేతిని పట్టుకొని ఆయనకు వీవనలు విసురుతూ నడిచేవారు. తాత్యాబా ఎడమ చేతిని పట్టుకునేవారు. మహల్సాపతి కుడి చేయి పట్టుకునేవాడు. బాపు సాహెబ్ జోగ్ బాబా తల మీద ఛత్రం పట్టుకునేవాడు. ఆ ప్రకారంగా బాబా ఊరేగింపు చావడి వైపుకు నడిచేది. అందరికన్నా ముందు ఎర్రటి రంగుతో శ్యామకర్ణ అనే గుర్రం కాళ్లకు గజ్జెలు గల్లు గల్లును మంటుండగా బయలుదేరేది. దండదారులు బాబా పేరుతో జయ జయ ధ్వానాలు చేస్తూ నడుస్తుండగా ఛత్రాన్ని పట్టుకొని చామరధారులు చామరాలు వీస్తూ నడిచేవారు. తాళాలు వాయిద్యాలు మ్రోగుతూనే ఉండేవి. భక్తులు జయకారాలు గర్జించేవారు. దండదారులు ప్రేమతో అరిచేవారు. ఆ ప్రకారంగా భక్త సముదాయం మెల్లమెల్లగా నడిచేది. హరినామాన్ని అదే పనిగా గర్జిస్తుండగా తాళాలు తప్పెట్లు మృదంగాలు
సుస్వరంతో గర్జించేవి. వాటిని తాళానికి అనుగుణంగా భక్త సముదాయం గర్జించేది. జయకారాలు నడిచేవి. అలా భజన చేసే భక్త బృందం ఆనందయుక్తమై సాయిబాబాకు జయ జయకారాలు చేస్తూ 4 వీధుల క్యూడలలో నిలిచి ఉండేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप
पुबाई रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा मैं अंधा हूँ बंदा तुम्हारा मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो खाली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम भी न कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
బాబా సాయి 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 బాబా సాయి